ఓం నమో వెంకటేశాయ. రేపటి నుండి అంటే డిసెంబర్ 16వ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుస్ సంక్రమణం నుండి ఈ ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసం అనేటటువంటిది మన సంప్రదాయంలో మనకు లేకపోయినా తమిళనాడులో మాసాలు వేరువేరు పేర్లతో ఉంటాయి. భారతదేశంలో ఆయా ప్రాంతాలలో వేరువేరు పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు అవన్నీ ఉంటాయి. ఆ విధంగానే తమిళనాడులో ఆ విధంగా 30 రోజులు ధనుర్మాసాన్ని చేసుకుంటూ ఉంటారు. తమిళనాడులోనే కాదు, మనం కూడా చాలామందిమి ఈ ధనుర్మాస వ్రతాన్ని కూడా చేస్తూ ఉంటాము. మార్గళి వ్రతంగా పిలువబడే ఈ వ్రతం స్నాన వ్రతం అని, శ్రీవ్రతం అని కూడా అంటారు దీన్ని. ఈ 30 రోజుల పాటు శ్రీ మహావిష్ణువును శ్రీకృష్ణ పరమాత్మ రూపంతో గోదా అమ్మ అర్చించింది కాబట్టి అదే రూపంతో పూజించుకుంటూ ఉంటాము. ఆ తల్లి మనకు ప్రసాదించినటువంటివి 30 పాసురాలు, దివ్య పాసురాలు. పాసురాలు అంటే పాటలు మన భాషలో. తమిళంలో పాసురము అంటే పాట. ఇవి అన్నీ కూడా ఒక్కొక్క పాసురాన్ని ఒక్కొక్క రోజు చొప్పున 30 రోజులు స్వామివారి ఎదుట మనం పాడి ఆ 30 రోజులు మనం కొన్ని నియమాలను కూడా పాటించుకుంటే అది ఒక వ్రతం అవుతుంది. అలా కాకుండా అలా చేయలేమనుకున్న వాళ్ళు కేవలము ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మను, గోదా అమ్మవారిని తలచుకున్నా కూడా మనకు పుణ్యం వస్తుంది. అటువంటి దివ్యమైనటువంటి మాసం ఈ ధనుర్మాసం. ఈ రేపటి నుండి వీలును బట్టి ఎవరైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు ఈ శ్రీవ్రతాన్ని గనుక చేస్తే తరువాత మంచి భర్త వీళ్ళకి లభిస్తాడు అనేటటువంటిది కూడా ఉన్నది. గోదా అమ్మ ఈ 30 రోజులు శ్రీరంగనాథుని శ్రీకృష్ణస్వామి రూపంలో పూజించి సేవించి చివరకు భోగినాడు అతనిలోనే ఐక్యమైంది. కాబట్టి ఎవరైనా అమ్మాయిలు ఇలా చేసుకుంటే పెళ్లి కాని వాళ్ళు మంచి భర్త లభిస్తాడని మనకు శాస్త్ర ప్రమాణం కాకపోయినా కొన్ని గాథలలో చెప్తూ ఉంటారు. కాబట్టి వీలును బట్టి అందరూ ఈ విధంగా చేసుకోండి. ఈ 30 పాసురాలు తమిళంలో ఉన్నవి నేను మన ఛానల్లో లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేశాను. అవన్నీ వీలుని బట్టి 1-2 అయినా కనీసం డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ లింక్ కూడా నేను ఈ వీడియోలో పెడతాను. తప్పకుండా ఆ పాసురాలు అంటే తమిళ యాసలో ఉండవు, అంటే తమిళ స్లాంగ్ ఉండదు మనకి. మామూలుగా మన యాస భాష మన స్లాంగ్లో ఉంటుంది. భగవంతుడి కోసం పాడుకున్నాం కదా, భక్తి అనేది కొలవలేనిది. ఆ విధంగా వాటిని మీరు నేర్చుకొని చక్కగా స్వామివారి కృపకు, గోదా అమ్మవారి కృపకు పాత్రులవ్వండి.